ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటే ఏమిటి? దీని తర్వాత ప్రెగ్నెన్సీ టెస్ట్ ఎప్పుడు చేయించాలి? అండం మరియు వీర్యకణంను ల్యాబ్లో కలిపి ఎంబ్రియో తయారు చేస్తారు. ఆ ఎంబ్రియోను స్త్రీ గర్భాశయంలోకి పెట్టే ప్రక్రియనే ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటారు. ఇది ఐవీఎఫ్ చికిత్సలో చివరి దశ. ఇది సహజంగా గర్భం రాని జంటలకు లేదా ఫలవంతమైన గర్భధారణ కోసం ఐవీఎఫ్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అవసరం అవుతుంది. ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత చాలా మంది దంపతులకు వచ్చే సందేహం ఒకటే, ప్రెగ్నెన్సీ టెస్ట్ ఎప్పుడు చేయించాలి అని. సాధారణంగా ఎంబ్రియో గర్భాశయంలో సరిగ్గా ఇంప్లాంట్ అవ్వడానికి కనీసం 12 నుంచి 14 రోజులు సమయం పడుతుంది. అందుకే ట్రాన్స్ఫర్ చేసిన వెంటనే టెస్ట్ చేస్తే తప్పు ఫలితం చూపించే అవకాశం ఉంటుంది. డాక్టర్లు ఎక్కువగా 14వ రోజు లేదా 2 వారాల తర్వాత బీటా హెచ్సీజీ బ్లడ్ టెస్ట్ చేయమని సూచిస్తారు. ఇది గర్భధారణ ఉన్నదో లేదో ఖచ్చితంగా చెబుతుంది. కాబట్టి తొందరపడకుండా డాక్టర్ చెప్పిన సమయానికే టెస్ట్ చేస్తేనే మీకు సరైన ఫలితాన్ని చూపిస్తుంది.